హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తానికి ఓజీ దద్దరిల్లిపోయింది. సినిమా ఎలా ఉందో ఇప్పటికే రివ్యూ చూశారుగా. నిజంగా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారికి పడాల్సిన సినిమా పడితే ఎలా ఉంటుందో ఈసారి తెలుగు సినిమా కాదు ప్రపంచ సినిమా చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆకలి మొత్తం ఓజీతో తీర్చుకున్నారు అంటే ఆలోచించండి. ఇక సినిమా గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. సుజిత్ డైరెక్షను, సుజిత్ ఆ ఎలివేషన్స్ నిజంగా కేజీఎఫ్ అనుకున్నాం, యానిమల్ అనుకున్నాం, ఇంకొకటి అనుకున్నాం, కానీ ఇక్కడ ఒక వైల్డ్ యానిమల్ థియేటర్స్లో దిగితే ఎలా ఉంటుందో ఈసారి పవన్ కళ్యాణ్ గారి ఓజీతో మనకు చూపిస్తున్నారు. బా రక్తపాతం అంటే ఏంటో నిజంగా ఏదో అంటారు కదా, శవాలు లెగుస్తాయంటే ఏదో సరదాగా అన్నాం సార్, మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారని సుజిత్ గారు అనుకోలే. ఏం మాటలు, ఏం డైలాగ్స్, ఏం యాక్షన్స్, బా నిజంగా నాకు తెలిసి డైలాగ్స్ చాలా తక్కువే, కానీ మాటలతో కాదు చేతలతోనూ యాక్షన్తోనే సినిమా అంతా కూడా ఒక రేంజ్ హై లెవెల్ తీసుకెళ్ళాడని చెప్పాలి. అసలు ఆ యాక్షన్ సీన్స్ చూస్తుంటే ఏంటో వెళ్ళిపోతుంది ఏమైనా తగ్గిస్తాడేమో అంటే అసలు క్లైమాక్స్ ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్ అయితే అసలు రేంజ్లో ఉంటుంది. సరే, ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో అవుతుందేమో అనుకుంటే రావటమే ముంబైలోకి షేర్ దిగింది. ఇంకా అక్కడ అసలు పిచ్చి లేచిపోయింది అంతే. ఆ పోలీస్ స్టేషన్ సీన్ చాలా, అసలు సినిమా మొత్తానికి పైసా వసూలు. అంటే మనం పెట్టిన డబ్బులకి తిరిగి ఇంకా డబల్ రిటర్న్ మనకి పవన్ కళ్యాణ్ గారు ఆ యాక్షన్ సీన్స్తో ఇచ్చేసాడు. దావుడే అనుకుంటూ ఇచ్చిన ఆ డైలాగు ఏం రేంజ్లో కిక్ ఇచ్చిందో మనం ఊహించడం కూడా కష్టం. ఇకపోతే అలాంటి కిక్ ఇచ్చిన ఓజీ రికార్డులు కూడా ఆ రేంజ్లోనే ఉంటున్నాయి. ఇక మాటలతో కాదు, రికార్డుల వేటతో ఈసారి కలెక్షన్ల సునామీ అంటే ఏంటో చూపించబోతుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్కి సంబంధించి రికార్డ్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రికార్డుల వేట అంటే ఏంటో ఈ సినిమాతో చూడొచ్చు. నిజంగా చెప్తున్నాను కదా, రికార్డులన్నీ కూడా ఓన్లీ ప్రీమియర్ షోలకే తగలబడిపోతే ఈరోజు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. నిన్న కూడా చెప్పాను, ఏపీ తెలంగాణ మొత్తం ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అన్ని థియేటర్స్లో ఈరోజు మొత్తం ఓజీ మాత్రమే నడుస్తుందట. ఎందుకంటే మిగతా సినిమాలు పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా కొంతమంది నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా సన్నిహితులుగా ఉండేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా విశ్వప్రసాద్ గారు లాంటి వ్యక్తులు. ఆయన సినిమా మిరాయి ఒక మంచి క్రేజ్లో ఉన్నా కూడా ఓజీ రాగానే ఓజీ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల దాహం తీర్చాలి, మా సినిమాని ఈ రోజుకి ఆపేసి ఆ సినిమానే వేసుకోండి అని చెప్పి ఆయన థియేటర్లు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఇచ్చారు. అంటే అభిమానుల కోసం ఇచ్చారంటే ఆ క్రేజ్ ఏంటో ఆలోచించండి. ఆయన ముందు మనం ఎవరూ నిలబడద్దు, ఆ రికార్డులు తగలబెట్టడం ఏంటో, పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో ఈసారి తెలుగు సినిమా కాదు ప్రపంచ సినిమా చూడాలి. అంతే అందరూ కూడా అదే కసితో ఉన్నారు. అది ఏ సినిమా అయినా, ఇంకొకళ్ళైనా, హీరో అయినా, ఎవరైనా సరే. నిన్న మీరు చూస్తే సెలబ్రిటీస్, ముఖ్యంగా మెగా హీరోలు చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీళ్ళు కూడా నిన్న సినిమాకి వచ్చి ఆ ఎలివేషన్స్ చూసి ఆయన అవాక్ అయిపోయారట. నేనే అనుకుంటే నాకు మించున్నాడు సుజిత్, మామూలుగా లేదు అని చెప్పి. ఇకపోతే సుజిత్ గురించి మనం లెక్కేసుకోవాల్సిందంటే ఆయన ఇంకా నెక్స్ట్ హాలీవుడ్, ఇంక అందులో సమస్య లేదు. ఇక తమన్ భయ్యాని ఇప్పటి వరకు నందమూరి తమన్ అన్నోళ్ళల్లా నిన్న ఈరోజు 25వ తారీఖు నుంచి కొన్నిదల తమన్ అంటున్నారు. ఇంకా ఆ రేంజ్లో ఉండబోతుంది. ఇప్పటి వరకు పక్క సినిమాలను చూసి రేంజ్ మనం ఇదిరా అలా కొట్టాలరా ఇలా కొట్టాలరా మనకి లేడురా అనుకునేవాడికి తమన్ ఒక దాహం తీర్చే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా దొరికేశాడు. ఇక రికార్డుల వేట నాకు తెలిసి ఒక రేంజ్లో ఉండబోతుంది. ఫస్ట్ డే కలెక్షన్సే జస్ట్ ఇమాజిన్, ఇన్ని థియేటర్స్లో ఒకటే రోజు ఒక మూకుమ్మడి దాడిగా యుద్ధం చేసే విధంగా సునామీలాగా థియేటర్ల మీద పడితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇప్పటికే అసలు ఎన్ని షోస్ వేశారో అన్ని షోస్ ఫుల్ అయిపోతే ఇంకా రికార్డులు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే. నాకు తెలిసి జస్ట్ ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, రికార్డ్స్ లోడింగ్ అని చెప్పి ఒక టీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చింది. అంటే లెక్క వేసుకోవడం కూడా కష్టం అన్నట్టుగానే ఉందేమో నాకు తెలిసి. ఆ రేంజ్లో ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో, ఆయన క్రౌడ్ పుల్లింగ్ ఏంటో జనాల్లో చూసాం, కానీ ఈసారి రికార్డుల కలెక్షన్స్లో కూడా దానికి మించి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ఈసారి మనకి చూపిస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో డెఫినెట్గా చెప్తున్నాను కదా,
రికార్డుల వేట తగలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి.